కోరేది రుచి అయితే బాగానే ఉండేది. అక్కడితో ఆగిపోతే ప్రపంచానికి నష్టమేమీ ఉండేది కాదు. మహా అంటే కొంచెం తినేవాళ్ళం. అదే కాకుండా ఇంకేం చేస్తంటే ఈ నాలుకకున్నటువంటి భిన్న పార్శ్వాలు మనం గమనిస్తే నాలుక ఎలాంటిదంటే అతి భయంకరమైనది అది. నాలుక నుంచి ఏమొస్తాయంటే మాటలొస్తాయి కదా! నాలుక నుంచి అనేక రకాల మాటలొస్తాయి. అది కొంచెమే ఉంటుందంట, కానీ దాన్ని మనం ఏం చేయలేము, సాధు చేయలేము. అది ఎంతోమంది ఎన్నో రకాలుగా జంతువులను ఏం చేస్తూ వచ్చారు, జంతువుల్ని మనుషుల్ని సృష్టిలో ఉన్న యావత్తును కూడా సాధు చేయటం అంటే మచ్చిక చేస్తూ వచ్చారు. చేయటంలో ఒక ఆయన ఉడతను మచ్చిక చేశాడు. ఉడత అసలు ఎప్పుడైనా మనకు దొరుకుద్దా మీరు చెప్పండి? అసలు వస్తుందా మన దగ్గరికి? ఆ ఉడతని మచ్చిక చేసి ఆ ఉడతతోనే పనులు చేయించుకుంటూ ఉన్నాడు. నేను ఒక వీడియోలో చూస్తూ వచ్చాను. ఇంకా అమెరికన్ గాట్ టాలెంట్ అనే ఒక ప్రోగ్రాం ఉంటుంది. అందులో చూస్తే ఆమె ఎలుకల్ని సాధు చేస్తూ వచ్చింది. ఎలుకలు ఏం చేస్తూ ఉన్నాయంటే ఆమె చెప్పిన రీతిగా పోతూ ఉన్నాయి. ఎలుకలను సాధు చేస్తూ వచ్చింది కదా. చాలా విచిత్రమైనటువంటి జంతువులను కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే సాధు చేస్తూ వచ్చారు. మొసళ్ళను సాధులు చేస్తూ వచ్చారు. కానీ దేవుని వాక్యం సత్యమైంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఈ నాలుకని మనుషుడు ఏం చేయలేకపోతా ఉన్నాడు, సాధు చేయలేకపోతా ఉన్నాడు. దీని నుంచి ఇది ఎలాంటిదంటే విషం అని చెప్తా ఉంది. బైబిల్ ఏం చెప్తా ఉంది, ఏం చెప్తా ఉంది, మధ్యలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమన్నది ఒక మాట, 8వ వచనం చదవండి. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషంతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. ఎంత భయంకరమైందో ఈ నాలుక ద్వారా మనం ఎలాంటి పనులు మనం చేస్తామో, ఎలాంటి మాటలు మనం మాట్లాడతామో మనం కొన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో చూస్తాం. ఎక్కువగా మీ సమయాన్ని వృధా చేయక నేను నేరుగా ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే నాలుక ద్వారా వచ్చేటటువంటి మాటలు ఎలా ఉంటాయంటే మొత్తం ఎందులో రాయబడ్డాయంటే ఎక్కడుంటాయి? సామెతల్లోనే ఉంటాయి. వెరీ గుడ్. అక్కడ తప్ప మనకి ఎక్కడ దీని గురించి ఎక్కువ కనపడవు. ఏ రకాల మాటలు ఉంటాయి కొన్ని చెప్పండి? కత్తి వంటిది, కత్తి వంటి కత్తిపోటు మాటలు వస్తాయి నాలుగు నుంచి. ఇంకా జీవ మరణపు మాటలు కూడా వస్తాయి. వెరీ గుడ్. ఇంకా కుటిలమైన మాటలు కూడా వస్తాయి, చెడు మాటలు కూడా వస్తాయి, హేయమైన మాటలు కూడా వస్తాయి, కోపంతో కూడినటువంటి మాటలు వస్తాయి, కపటంతో కూడినటువంటి మాటలు వస్తాయి. అవునా? ఇంకా ఆతృతతో కూడినటువంటి మాటలు వస్తాయి, ఇంకా అపవిత్రతతో కూడినటువంటి మాటలు వస్తాయి, ఇంకా మూఢత్వంతో కూడినటువంటి మాటలు వస్తాయి, ఇంకా అసలైన చెప్పట్లే మీరు, అసలైన 2 ఉంటాయి, అబద్ధపు మాటలు అబద్ధాలు కూడా ఇందులో నుంచే వస్తాయి కదా. ఇంకా మోసకరమైన మాటలు కూడా ఇందులోనే వస్తాయి. రకరకాలుగా ఉన్నాయి. మీలో ఎంతమంది నాలుకను సాధు చేశారు నాకైతే తెలియదు, కానీ నేను ఇంకా తంటాలు పడుతూనే ఉన్నా ఈ నాలుకను. ఎందుకంటే నాకు విస్తారమైన పనులు ఉండటం వల్ల నేను ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. ఎక్కువ మాట్లాడినప్పుడు ఏమవుతాయి చెప్పండి? మొట్టమొదటిగా ఉంది నాలుగు ద్వారా వచ్చి ఏంటంటే, రండి మొదటిది సందర్భం చదువుకుందాం. సామెతలు 10:19. ఫస్ట్ ఏంటంటే ఎక్సెసివ్ వర్డ్స్ అనమాట. ఈ నాలుగు ద్వారా మనం చేయకూడని పని ఏంటంటే వి విల్ స్పీక్ ఎక్సెసివ్ వర్డ్స్, అంటే విస్తారమైన మాటలు మనం పలుకుతాం. 10:19 చదవండి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. కానీ మనకున్నటువంటి ఆరాటం ఏంటంటే మనం మాట్లాడుతూనే ఉంటాం. కొంతమందికి అందుకని వాళ్ళకి ఏం బిరుదిచ్చారంటే, కొంతమందికి ఏం బిరుదిస్తారు? వదరుబోతు. వెరీ గుడ్. టాకెటివ్ పర్సన్స్ అంటారనమాట. ఊరికే మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు వినేది తక్కువ, మాట్లాడేది ఎక్కువ. కానీ యాక్చువల్గా మన శరీర నిర్మాణాన్ని గమనిస్తే చెవులెన్ని ఉన్నాయి? నాగమనక్క, మనకు చెవులెన్ని ఉన్నాయి? సింపుల్ ప్రశ్న. మొన్నంటే ఏదో కరెంట్ అఫైర్స్ అడిగా, ఇవాళ సింపుల్ ప్రశ్నగా ఎన్ని చెవులు ఉన్నాయి? 2 చెవులు ఉన్నాయి. నోరు ఒకటే కదా. కాబట్టి ఏది ఎక్కువ పని చేయాలి మీరు చెప్పండి? చెవులు ఎక్కువ పని చేయాలంటే ఏం చేయాలి? వీ షుడ్ లిజన్ మోర్ దాన్ వీ స్పీక్. మాట్లాడే విషయం కంటే కూడా మనం ఎక్కువ వినాలి, ఆవశ్యకత ఉందని. కానీ జాబ్కున్ గారు ఒక వర్తమానంలో చెప్తా వచ్చారు. ఒక ఇంటికి వెళ్ళారంట. ఆయన పిలిస్తే కొన్ని దేవుని మాటలు చెప్తాడని పిలిస్తే ఒక ఇంటికి వెళ్తే దాదాపుగా వాళ్ళకి ఒక 1 అవర్ కేటాయించాడంట. ఎంత? 1 అవర్ సమయం కేటాయిస్తే 1 అవర్లో
మొత్తం తర్వాత ఆయన క్యాలిక్యులేట్ చేస్తే 54 నిమిషాలు పిలిచినటువంటి ఎవరైతే కుటుంబంలో ఉన్నారో ఆ స్త్రీయే మాట్లాడిందంట. ఎన్ని నిమిషాలు? 4 నిమిషాలు జాక్పూర్ గారు మాట్లాడారంట, మిగిలిన 2 నిమిషాలు వాళ్ళ భర్త మాట్లాడారంట. ఆ ఇంట్లో ఏముంది పరిస్థితి చెప్పండిగా? ఆయన అన్నాడు, ఎట్లుంటే ఎట్లా చెప్పండి? అప్పుడు మనకేముండాలి? 10 చెవులు ఉండాలి కదా. 10 చెవులు ఉంటే బాగుండేమో అనుకున్నాడంట కదా. ఎట్లుంటే ఇక ఆమె అక్కడ నన్ను పిలిచి నా మాటలు వినాలని, దేవుని మాటలు వినాలని పిలిచి ఆమె మొత్తం చెప్తా ఉంటే నేనేం చేసేదని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు కదా. అందుకనే ప్రసంగి 5లో 2వ వచనంలో మాట ఉంటుంది, మనం ఏదైనా సరే, ఆరాధన అయినా సరే, ప్రార్థన అయినా సరే, ఎవరితో మాట్లాడినా సరే, ఆఫీస్లో అయినా సరే, ఇంట్లో అయినా సరే కదా. కొంతమంది ముత్యాలు ఇంకంతే, ఏంటంటే వాళ్ళు మాట్లాడితే బాగుండి అనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళు మాట్లాడరు. కొంతమంది ఆపితే బాగుండి అనిపిస్తుంది కానీ వాళ్ళు ఆపరు. ఏం చేయాలో అర్థం కాదు ఒక్కొక్కసారి. ప్రసంగి 5:2 ప్రసంగి 5:2 నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయంను త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా. ఆరాధించేటప్పుడు కూడా మేము అదే చెప్తా ఉంటాం, 2 నిమిషాలు ఏం చేయండి, దానికి మనం కట్టుబడి ఉండాలి. కొంతమంది మంచిగా చేస్తున్నారు, కొంతమంది ఇంకా అనుభవంలోనికి రావాలి. కొంతమంది ప్రార్థన అన్నప్పుడు మనకున్నటువంటి సమయం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నిన్న మేము ఒక ఇన్స్పిరేషనల్ మూవీ ఒకటి చూసామన్నమాట. శ్రీకాంత్ బోల్ చూపిస్తే మంచిదని నేను అది చూపించాను. చాలా మంచిది. గుడ్ అండ్ బ్లైండ్ పర్సన్ శ్రీకాంత్ బోల్ అని, బోల్యాండ్ కంపెనీకి ఆయన CEO. ఆయన బ్లైండ్ పర్సన్ అయినప్పటికీ కూడా ఏం చేస్తారంటే MITకి వెళ్ళి, MIT అంటే ఎక్కడ ఉంది? అమెరికాలో ఉంది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆయన IIT చేస్తూ వచ్చాడు. తిరిగి వచ్చి ఏం చేస్తూ వచ్చాడంటే వేస్ట్ పేపర్ ద్వారా ఒక కంపెనీని పెట్టి, ప్యాకింగ్ పేపర్స్ కంపెనీని పెట్టి కోట్లలో టర్నోవర్ చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు చూస్తే మాత్రం అమేజింగ్ ఉన్నాయన్నమాట. అమేజింగ్ ఉన్నాయి. నా తలంపు ఏంటంటే, ఆయన ఎక్కువగా మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే నేను చూడలేదు. మనం కూడా ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలంటే పని మాట్లాడటం అనేది తక్కువగా ఉండాలి, పని అనేది ఎక్కువగా మనం చేయగలగాలి కదా. ఇక్కడ ప్రసంగిలో అదే చెప్తా ఉన్నాడు అనమాట. నేను ఏదో చెప్పబోయి ఆపాను. మొత్తానికైతే ఆరాధన కానీ ప్రార్థన కానీ ఎలా ఉండాలంటే మనం చాలా పొందిగ్గా ఉన్నటువంటి ఆయన గురించి నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి నేను అది చెప్పడానికి పోయి మొత్తానికి ఆగిపోయి వెనక్కి వచ్చాను. ఒకసారి ఏమైందంటే ఆయన కోర్టుకు వెళ్తాడు. ఎందుకు కోర్టుకు వెళ్తాడంటే, ఇంటర్మీడియట్ 96% ఆయనకు వస్తే MPCలో ఆయనకి సీట్ ఇవ్వరు. ఎందుకు? సైన్స్ చదవడానికి బ్లైండ్ పర్సన్స్కి ఎలిజిబిలిటీ లేదని చెప్తారనమాట. 2008-9 ఆ ప్రాంతంలో. అప్పుడు ఆయన కోర్టుకు పోయినప్పుడు ఏం చేస్తాడంటే, ఆ కోర్టులో ఆయన ఏం చేస్తాడంటే మైండ్తోనే క్యాలిక్యులేట్ చేసుకుంటాడనమాట. ఏం చేస్తాడంటే ఒక స్టిక్ని కింద పడేసి అది ఎంత ఎత్తులో పడది, ఎంత వేగంతో పడ్డది, దానికి యాక్సలరేషన్ ఎంత, ఆ తర్వాత ఇవన్నీ పట్టిన టైం ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్తాడు. నేను కూడా అనేది అదే, దేవుని ఇంటికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ఉండేటప్పుడు, ఆరాధన కొరకు, ప్రార్థన కొరకు మనం చక్కగా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. ఉన్నప్పుడు చాలా మంచిది. ఒకవేళ ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు చేయటం, అయినా కూడా ప్రభు అంటాడు ఒక మాత్రం మీరు తీయొద్దు కానీ, మత్తయి సువార్త 6:7 మీరు విస్తరించి మాట్లాడటం వల్ల దేవుడు వింటాడేమోనని తలంచవద్దంటాడు. కొంతమంది ఏమంటారంటే నిజంగా భారం ఉండదు, ఇంటి దగ్గర భారంతో చేయరు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సాతానుడు ఏం చేస్తాడంటే డైవర్ట్ చేసి ఏం చేస్తాడంటే, మనుషుడు ఎప్పుడైనా సరే చచ్చిపోయేంత వరకు కూడా ఏం చేస్తాడంటే ఇతరుల యొక్క మెప్పును కోరేటటువంటి తత్వం ఎవరికి ఉంటుంది? మనుషునికి ఉంటుంది. ఖచ్చితంగా ఏంటంటే ఇతరుల యొక్క గమనాన్ని కోరతారు. అందుకనే గలతీయులకు రాస్తే 1:10 అంటాడు, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే దేవుణ్ణి సంతోషపెట్టలేని అంటాడు. దాని నుంచి మనం విడుదల పొందితేనే మనం మేలు పొందుతాం. ఆవిడ ప్రార్థించేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎలా ఉండాలంటాడు ఒక మాట్లాడు, యాకోబు 1:19 కాబట్టి నా ప్రియ సహోదరులారా, ప్రతి మనుషుడు దేనికి వేగిరపడాలంట? వినుటకు.
మాట్లాడుటకు నిదానించువాడునై కోపించుటకు. ఎప్పుడైతే మాటలు తక్కువ ఉంటే కోపం కూడా రాదు. మాటలు బట్టిగా కోపం వచ్చేది కదా. దేని బట్టి కోపం వస్తే చెప్పండి. మా ఎదురింటోళ్ళు మంచిగానే ఉంటారు, వాళ్ళు మంచిగానే ఉంటారు, కానీ ఆయన కాస్త కొంచెం తాగే అలవాటు ఉంది. వచ్చింది అనుకోండి, ఆ టైంలో కనుక మాట్లాడటం మొదలు పెడితే ఏమొద్దిగా, మొన్న మా తరంగాల ఆపటం గొడవ, మా తరంగాల మొత్తానికైతే పక్కన మాధవి ఆ సిస్టరు మేము పోయి మొత్తానికైతే ఆపుతా వచ్చాం. ఆ తలంపు ఏంటంటే, మనం ఎప్పుడైతే ఆ టైంలో మనం మాట్లాడే విషయంలో కొంచెం తక్కువ చేసుకుంటామో ఖచ్చితంగా ఏమొద్దంటే అక్కడ కోపానికి కానీ, తర్వాత గొడవలకు కానీ, వివాదాలకు కానీ తావుండదు. అందుకనే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఏంటదే, ఏ గుడ్ లిజనర్ ఈజ్ ఏ గుడ్ స్పీకర్, గ్రేట్ స్పీకర్ అని ఇంకో చోట రాస్తాడనమాట. బాగా వినేవాళ్ళు చక్కగా బాగా మాట్లాడగలరని. బాగా వినటం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఉదయం దేవుని స్వరం వినాలి, దేవుని వాక్యం వినేటప్పుడు కీన్గా ఉండాలి. అదేవిధంగా ప్రార్థించేటప్పుడు ఇతరులు ఏ విధంగా ప్రార్థన చేస్తారో వాటిలో ఏకీభవించడానికి మనం నిశ్చితంగా మనం పరిశీలించాలి. ఈ విషయాలన్నింటిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఎలా ఉంటామంటే, విస్తరించి మాట్లాడేటటువంటి వారి జాబితాలో మనం ఉండం. అట్లా విస్తరించి మాట్లాడే క్రమంలో ఏమొస్తాయి? ఖచ్చితంగా దోషములు వస్తాయి. ఇక లాస్ట్కి ఒక మనం ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన కదా. అయా సామెతలు 10:19 ప్రకారం విస్తారమైన మాటలు ఎందు దోషములు ఉండక మానవు. నేను అదే చేస్తూ ఉంటాను. ఒక అరగంట, ఒక పావుగంట మించి మాట్లాడిన అనుకో, వచ్చేటప్పుడు ఏం చేస్తానుగా, ప్రార్థన చేయమంటారు కదా, ప్రార్థన చేసి ముగించుకొని వస్తుంటాం కదా, వచ్చేటప్పుడు ఇదే ప్రార్థన చేస్తాం. విస్తారమైన మాటలు దోషం ఉండక మానవ ప్రభా, నేనే మాట్లాడింది దోషములు ఉండక మానవని. అదేదో తగ్గించుకుంటే మేలు కదా. తగ్గించుకుంటే బోధ విషయమే నేను చాలా పర్యాలు చెప్తా వచ్చాను. దేవుని సమయం ఇది. ఎవరి సమయం? దేవుని సమయం. మీరు గడియారం చూసుకోవాలి, తర్వాత ప్రజల యొక్క మనోగతాన్ని కూడా గమనించాలి కదా. వాళ్ళు రక్తపు కన్నీరు గారుతూ ఉంటే మీరు బోధిస్తూ ఉంటే ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఒకళ్ళు చూస్తున్న వాళ్ళు ప్యాసివ్గా ఉన్నారంటే నువ్వేం చేయాలి? నువ్వు యాక్టివ్గా తయారు కావాలి. ఏదో ప్రాబ్లం ఉందని. అలా లేకుండా మనం రొడ్డ కొట్టుడు కొడతా ఉంటే అది కూడా నష్టమే. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే, మనకు వచ్చే మాటలు ఏంటంటే ఎక్సెసివ్ వర్డ్స్. వీ షుడ్ కంట్రోల్ అవర్ ఎక్సెసివ్ వర్డ్స్. ఎక్కడ పోయినా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, ఒకవేళ ఆఫీసులో అయినా, ఇంట్లోనైనా, దేవుని ప్రసంగాలైనా, మీటింగ్లు అయినా, ఎక్కడైనా సరే, మనం ఎప్పుడైతే వీటిని అదుపులో పెట్టుకోగలుగుతామో అనేక అనర్థాల నుంచి మనం కాపాడబడతాం. యేసయ్య ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? దెయ్యం కొరకు అరగంట ప్రార్థన ఏం చేయలే, అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళ కొరకు 30 గంట ప్రార్థన ఏం చేయలే కదా, గంట ప్రార్థన ఇంకొక చోట ఏం చేయలే. ఒకే ఒక మాట అన్నాడు, చెవిటి అయిన మూగ దెయ్యమా వదిలిపో కదా. అంతే కదా. అమ్మా ఇకను నువ్వేం చేయొద్దు, పాపం చేయి. చాలా కట్టే, కొట్టే, తెచ్చి, పెట్టే, అయిపోయింది. మన ఆత్మీయ జీవితాల్లో కూడా దీని నుంచి మనం విడుదల పొందుదాం. దేని నుంచి? విస్తరించి మాట్లాడేటటువంటి విషయం. కొంతమంది ఫోన్లు ఏం మాట్లాడుతుంటారండి, ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ టెలిఫోన్ తయారు చేసినోడు లేకపోతే నెట్వర్క్ కోడ్ చూస్తే వాడు కూడా విరక్తి కలుగుద్ది మనం మాట్లాడే విధానాన్ని చూస్తే. అట్లా మాట్లాడుతూ ఉంటారు. దానికి కూడా కొంచెం లిమిట్ పెట్టుకోండి. కొంచెం ఇక తర్వాత వద్దు బ్రదర్ చాలు, మళ్ళీ ఏమైనా ఉంటే మనం కలిసినప్పుడు మాట్లాడదాం. ఎక్కడెక్కడ కట్ చేసుకుంటా పోతే ఎనర్జీ సేవ్ అవుద్ది. అట్ ది సేమ్ టైం దోషాలు కూడా మన మాటల్లో దొరలకుండా ఉంటాయి. రెండోదిగా గమనిస్తే సామెతలు 29:20. రెండవది వర్డ్స్ ఏంటంటే సామెతలు 29:20 చదవమ్మా. ఆతురపడి మాట్లాడువాని చూచితవా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఆతురపడి మాట్లాడటం అంటే అర్థం ఏంటి? హేస్టీ వర్డ్స్. హేస్ట్ మేక్స్ వేస్ట్. ఒక సామెత ఏముంది చెప్పండి? హేస్ట్ మేక్స్ వేస్ట్. ఇంకో సామెత కూడా యాడ్ చేయొచ్చు, లుక్ బిఫోర్ యూ లీప్. దూకే ముందు చూసుకో కదా. ఒకసారి నేను ఎట్లా అయిపోయింది, తార్నాకలో అంటే యూనివర్సిటీలో ఉండగా ఏమైందంటే, అప్పుడుగా సినిమాకి వెళ్ళేవాళ్ళు, మారిన సినిమాలో పోయాడు. ప్రభుని నమ్ముకోలే, ప్రభు ఇంకా పూర్తి రక్షణ పొందలే. మందిరానికి పోతున్నాను వస్తున్నాను కానీ రక్షణ అనుభవంలోనికి లేను. అదే పక్కనే మాకు తార్నాకలో ఏముందంటే ఆరాధన థియేటర్ ఉంది. చూడండి థియేటర్లు ఎట్లా గుర్తుపెట్టుకున్నాను, వరుస గుర్తు. దేవుని వచనాలు గుర్తుండవు కానీ ఏం గుర్తుంది? తార్నాకలో ఉన్నటువంటి ఆరాధన థియేటర్ గుర్తుంది. సీతాఫలం మండిలో ఉన్నటువంటి సురేష్ థియేటర్ గుర్తుంది.
నరసింహరావు కూడా గుర్తుండే ఉంటాయి. ఇద్దరం కలిసిపోయాం. అయితే మొత్తానికైతే ఆ థియేటరు ఎప్పుడు కూడా ₹10 టికెటే. ఇప్పుడు నెల ఉండేలు మనకు తెలియదు కానీ ₹10 టికెటే. క్యాంపస్ స్టూడెంట్స్ అంతా పోయి చూసాం, వస్తున్నాం. కానీ వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు ఏమైందంటే, ఇది తిరిగి రావడం కంటే గోడ దూకటం మేలు కదా అని చెప్పేసి ఆ గోడ దూకాం. నేను అదే ఫస్ట్ అనమాట. గోడ సాధారణంగా ఎంత ఎత్తు ఉంటుందని, అవతలేమో ఒక మంచి ఎత్తుంది, ఎక్కగలిగిన ఎత్తుంది. యువతలు కూడా ఎంత ఎత్తుంది అనుకున్నా కానీ యువతలో దానికి డబుల్ ఉంది. చూసుకొని కారణం చేత మిగతా వాళ్ళంతా వాళ్ళకి అనుభవం కదా, ఇట్లా గోడలు దూకి వచ్చి క్యాంపస్ నుంచి సినిమాలు చూసిపోయిన వాళ్ళే. మేము కొత్త కదా, మాకు తెలియదు కదా, దూకితే మోకాలు చెప్పులు కొట్టుకుపోయినాయి. లుక్ బిఫోర్ యూ లీప్. సరే, మోకాలు చెప్పులు పోతే పోయినాయి కదా, ఏమంటారు చెప్పండి? మాట దాటితే దాని వెనక్కి తీసుకోలేం. చాలా పర్యాయాలు కదా, నీ మాటలు తొందరపడి మాట్లాడతావు, చిక్కులు పడతావు. తొందరపడి మాట్లాడటం వల్ల ఎందులో పడతావు? చిక్కులు పడతాం. అర్థమైందా? అలాంటి జీవితంలో ఒకవేళ నీవు ఉన్నట్లయితే ఈ తొందరపడి మాట్లాడటం కానీ, మాట ఇవ్వటం కానీ, ఆ మాట తప్పిపోవటం కానీ, ఇక్కడ అంటాడు కదా, ఒకవేళ మాట ఇచ్చి 3 పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు హేస్టీగా చేయటం వల్ల, ఆలోచించకుండా చేయటం వల్ల మొదటి నష్టం. ఇక్కడ రండి, మొదటి నష్టం ఎక్కడ చదువుతామంటే 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో. మొదటి నష్టం ఏంటి? సాధారణమైన నష్టం ఏంటంటే, మనం ముందు వెనక చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఏమిటి నష్టం అంటే, 8-9 వచనాల్లో మనకు తెలుసు. అంతకుముందు అధ్యాయంలో 1 సమూయేలు 30వ అధ్యాయంలో మనకు తెలుసు ఎవరు చచ్చిపోతారు. వామ్మో, ఇది కూడా చెప్పకపోతే ఎట్లండి? సౌలు చచ్చిపోతాడు. సౌలుతో పాటుకి ఎవరు చచ్చిపోతారు? 2 కుమారులు కూడా చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత మొత్తానికైతే ఇక వాళ్ళ శిరస్సులు కూడా ఛేదించి వాళ్ళు పట్టుకుపోతారు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఏడుస్తూ ఉంటాడు. దుఃఖ పరిస్థితిలో ఉంటే 8-9 వచనాల్లో ఒకడు వస్తాడు. ఎవడు? అమాలేకీయుడు వస్తాడు. అమాలేకీయుడు వచ్చి ఏం చెప్తున్నాడో చూడండి. 8-9-10 వచనాలు కలిసి ఉన్నాయి. నీవెవడవని అతను నన్ను అడగగా నేను అమాలేకీయుడనని చెప్పి తిని, అతను నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది కానీ తల త్రిప్పు చేత నేను బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవీగా ఇలాగు పడిన తర్వాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని, తర్వాత అతని తల మీద ఉన్న కిరీటమును హస్తకంకణములను తీసుకొని నా ఏలిన వాడమైన నీ వద్దకు వాటిని ఈడు చంపాడు. చెప్పండి, ఈవిడేం చెప్తున్నాడు చెప్పండి? ఏం ఆలోచించట్లే, మెప్పు పొందాలి అని చెప్పేసి ఏం చేస్తా ఉన్నాడంటే, యాక్చువల్గా చంపింది ఎవరంటే, ఎవరిని ఈ ఫిలిస్తీన్ చేతిలో చావటం నేను ఎందుకని, సౌలు ఏం చేస్తారంటే కత్తి మీద పడి తన ప్రాణాన్ని వదిలేస్తారు. మీరు అక్కడ చదువుకుంటే కదా, ఆ దావీదుకు దొరికితేనే చంపలే. ఇప్పుడు వీడొచ్చి చెప్తా ఉన్నాడు ఏం పొందావని? లుక్ బిఫోర్ యూ లీప్. నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు నువ్వు చేయగలవా? అది నీ మేలు కలుగుతుందా? అర్థమైంది? ఇవన్నీ ఏం చేయాలి? ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకుండా ఆతురపడి మాట్లాడుతావా, ఇక వాడికంటే మూర్ఖులు లేడు, వాని గుణపరచడం కూడా కష్టమని బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు ఏం జరిగింది? నేను దేవుని అభిషేకించడం అని నువ్వు చంపడం ఏంద్రని చెప్పేసి ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ 16వ వచనం చివరి భాగంలో చూస్తే, నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యం గనక నీ ప్రాణంకు నీవే ఉత్తరవాది అని వానితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిపించి నీవు పోయి వాని చంపమనగా అతడు వాని కొట్టి చంపాను. జాగ్రత్త సుమా, సామెతలు 6:4లో ఈ మాటే ఉంటుందన్నమాట. నీవు నోటి మాట చేత నీవు పట్టబడితివి. రెండో వచనమమ్మా, నీ నోటి మాట వలన నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు. నా జీవితంలో అనేక పర్యాయాలు ఈ మాటల ద్వారా నాకు వచ్చినటువంటి చిక్కులు అనేకం. కాబట్టి నేను పశ్చాత్తాపడ్డా, నేను దాని నుంచి విడుదల పొందాలని ఇష్టపడ్డా, దాన్ని నేను సీరియస్గా తీసుకున్నాను. నువ్వు తీసుకోబోతే నష్టపోతావు. రెండోది ఏంటంటే ఫేక్ ప్రామిసెస్. ఇంకేం చేస్తారు? లుక్ బిఫోర్ యూ లీప్. నువ్వు ఇచ్చే ముందు ఏం చేయి? చూసుకో. యేసు ప్రభు కాదు, మనం ఎవరం కాదు, ఇంకా కాలే. యేసు ప్రభు ఏమంటాడు చెప్పండి? ఆయన మాట ఇచ్చి, ఆయన చెప్పి చేయకుండా, మాట ఇచ్చి స్థాపింపకుండా, సంఖ్యాకాండం 23:19 అంటాడు. ఇంకేమంటాడు చెప్పండి? ఆయన మాట ఎలాంటిదంటే అబద్ధమాడనేరని దేవుడు ఆయన
ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. 2 కొరింథీ 1:19 ఉంటుంది, ఆయన అవునని చెప్పి కాదని చెప్పే దేవుడు కాదు కదా. మత్తయి సువార్త 24:35 అంటాడు, ఆకాశము భూమి గతించిన కానీ నా మాటలన్నటికీ కాదే. ఇలాంటి జీవితం మనకేమైనా వచ్చిందా చెప్పండి? పెద్ద పెద్ద ప్రామిసులు మనం చేయటానికి పెద్ద పెద్ద ప్రామిసులు చేస్తాం, వాటిని మనం ఏం చేయలేకపోతున్నాం? నిలబెట్టుకోలేకపోతా ఉన్నాం. అదే మాట రాస్తాడు కదా. అందుకని మనం ఎవరి సంబంధంలో ఇక్కడ చెప్తాడు మత్తయి సువార్త, ఎవరు చూపిస్తారు త్వరగా ఆ మాట? 5వ అధ్యాయం కూడా చెప్పాను, ఎవరు తీస్తారు? 37 వచనం, ఎవరికి లేదు చాక్లెట్. 37, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఏమంటారు చెప్పండి? వీటికి మించినది దుష్టుని నుండి వచ్చినది. గుర్తుపెట్టుకో, అర్థమైందా? ఇంకా తొందరపడి మాట్లాడితే ఏమవుతామంటే, నేను అదే చేస్తూ వచ్చాను. కొంచెం ఆగితే బాగానే ఉండేది, మొన్న ఫీజు విషయంలో కొంచెం బార్గెన్ చేస్తే బాగానే ఉండేది. ఫీజు విషయంలో లాస్ట్ ఇయర్ నరసింహరావుని అట్లే తీసుకుపోయి ఏం చేసామంటే, మేము ఎక్కువ కట్టాం ఫీజు పోయి. అందరూ మాకంటే తక్కువ కట్టారు. ఇద్దరం పోయి మాట్లాడి, ముందు పోయి మాట్లాడటం వల్ల ఇన్ని నష్టాలే. ముందు పోయి మాట్లాడితే ఏం కలిగింది? నష్టపోయాం. ఈ సంవత్సరం కూడా ఇంత కొంచెం ఆగుంటే నేను మా పిల్లలకి ఇంకా తక్కువ ఫీజు వచ్చేదేమో. వెంటనే పోయి మాట్లాడి కట్టం వల్ల కదా. ఆతురపడి మాట్లాడితే అనేక నష్టాలు ఉంటాయి. ఒకసారి ఇద్దరు స్నేహితులు కదా, నేను చెప్తాను. ఇద్దరు స్నేహితులు కలిసి ఏం చేస్తారంటే, మొత్తానికైతే వాళ్ళకి ఒక నిధి దొరుకుద్ది. ఏం దొరుకుద్ది? నిధి దొరుకుద్ది. ఇద్దరు అనుకుంటారు, ఇద్దరు ఇక్కడైతే కాదురా, మనం దూర ప్రాంతంలో నిధిని దాచిపెట్టి మళ్ళీ పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత దాన్ని మనం తెచ్చుకొని పంచుకుందాం అనుకుంటారు. ఆ నిధిని దాచిపెట్టి ఇద్దరు వచ్చేస్తారు. ఇద్దరు వచ్చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తారంటే, ఆ నిధిని చూడటానికి ఒకడు పోతాడు. పోతే అక్కడ నిధి ఉండదంటే కారణం ఆ నిధి పెట్టింది ఇద్దరే కదా. మరి ఇద్దరు పెట్టినప్పుడు అక్కడ లేదంటే, ఇంకొకటి రాలేదంటే ఏం చేసి ఉండాలి? వాడు దొంగతనం చేస్తుంటాడు కదా. అంతే కదా, నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఇద్దరు కలిసి మొత్తానికైతే ఒక చోట దొరికిన నిధిని దాచిపెట్టారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను వెళ్ళి చూస్తానంటే, ఆ రెండో వాడు వెళ్ళి చూడమన్నాడు. వెళ్ళి చూస్తే ఆ నిధి లేదు. ఆ నిధి లేనప్పుడు వాడికి డౌట్ ఎవరి మీద వస్తుంది? ఇంకొకరి మీద వస్తుంది కదా. ఇంకొకరి మీద వస్తే వాడిని వచ్చి అడిగితే వాడేమంటే, నాకు తెలియదు, నేనెందుకు తీస్తాను, నువ్వే తీసుకుంటావు అని చెప్పేసి వాడి మీద మళ్ళీ ఇట్లా తిరగబట్టడం మొదలుపెట్టాడు. ఇద్దరు కలిసి ఎక్కడ పోయారంటే రాజు దగ్గర పోతా వచ్చారు. రాజు దగ్గర పోతే మొత్తానికి సరే అక్కడ ఇంకెవరైనా వేరే వాళ్ళు చూడటానికి ఆస్కారం ఉందా లేదని చెప్పేసి ఇద్దరు భటులను ఇచ్చి, ఎవరైతే ఫిర్యాదు చేస్తారో ఫిర్యాదుదారుని ఎక్కడ పెట్టారని చెప్పేసి చూసి రండి పోండి, నిజమా కాదని చెప్పేసి పంపుతారు. పంపితే మొత్తానికైతే వాళ్ళు ఎంతకీ రాకపోయేసరికి వాడక్కడే ఉంటాడుగా, ప్రతివాది కూడా అక్కడే ఉంటాడు. ఆఖరికి రాకపోయేసరికి రాజు చిరాగ్గా ఎంతసేపని వీళ్ళ కొరకు ఎదురు చూడాలని చెప్పేసి ఆయన సనుగుతూ గొనుగుతూ ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే, ఆఖరికి ఉండబట్టలాగా వీడేమంటాడు, అది చాలా దూరంలో పెట్టామంటాడు. ముందేమంటాడు, అసలు నాకు తెలియదు, వాడెవడో తెలియదు, మాకిద్దరికి నిధి దొరకలేదు, నాకు సంబంధం లేదని చెప్పినోడు ఇప్పుడు ఏమంటాడంటే, వాళ్ళు ఇప్పుడు రావడం చాలా కష్టం, చాలా దూరంలో ఉంది, అది ఇంకా అవసరం లేదు, దాన్ని పట్టుకురా అని చెప్పి వీని పెడతారు లోపల. ఆతురపడి మాట్లాడితే అర్థమైందా? కొంచెం సహనంతో ఓపికతో మనం మాట్లాడితే అనేక అనర్థాలని ఈ లోకంలో మనం తప్పించుకోగలుగుతాం. కాబట్టి ఈ రెండవ ఏదైతే ఉందో అలాంటి బ్రతుకులో ఒకవేళ నీవు ఉంటే, ఇతరులకి కాని మాటలు నువ్వు చెబుతూ వాళ్ళు మెప్పు పొందాలని, వాళ్ళు సంతోషపెట్టాలని, అర్థమైందా? నువ్వు చేయలేనివి చేస్తూ చేయలేనటువంటి వాగ్దానాలు, ఇవన్నీ ఎందుకు? మనకున్నది ఒక జీవితం, దీన్ని కూడా మనం పాడు చేసుకుంటే ఎంతో నష్టం. దీని నుంచి మనం అవుట్ రైట్గా ఏం చేయాలంటే విడుదల పొందాలి. విడుదల పొందకపోతే ఆత్మీయంగా నష్టపోతాం. రండి, మూడవదిగా సామెతలు 12:19. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. నిజమాడే వాళ్ళు, సత్యం చెప్పేవాళ్ళు నిత్యము వాళ్ళు నిలుస్తారు ఈ లోకంలో. మన ప్రభు ఎలాంటి వాడంటే అబద్ధమాడనేరని దేవుడు ఆయన. అర్థమైందా కదా? అబద్ధమాటకైనా నరుడు కాదని రాయబడతా వచ్చింది కదా. 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయన నోట ఏం లేదు, కపటం లేదు. ఆయన
అని మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ఆయన్ని నమ్ముకున్న మనం కూడా ఎలా ఉండాలంటే ఈ అబద్ధాల నుంచి మనం పూర్తిగా విడుదల పొందాలి. కొన్ని ఏమంటారంటే కొంతమంది, అన్న కొన్ని తప్పట్లేదన్నా, కొన్ని ఏం చేస్తారు, కొన్ని తప్పట్లేదంటారు. కొన్ని అలాంటివి ఉన్నవి. ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ అక్క, ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీ ఇంటి ముందు ఒక మర్డర్ జరిగింది అనుకుందాం. నవ్వుతున్నాం, మీరెవరు చేయలేరులే, అది నాకు తెలుసు. ఎవరిని అక్కడ మర్డర్ చేస్తూ వచ్చారు, నువ్వు చూసావు. నువ్వు చూసినప్పుడు ఇప్పుడు పోలీసులు వచ్చామంటారంటే ఇప్పుడు అడుగుతారు, ఎవరిని అడుగుతారు? ఫస్ట్ ఎవరిని అడుగుతారు? మీ కుటుంబంలో వాళ్ళని అడుగుతారా లేదా? అప్పుడు నువ్వేం చెప్తావు? నేను చూశానంటవా? నేను చూసానని నేను కోర్టుల చుట్టూ తిప్పుతుంటారు. ఇక నీ వల్ల కాదు తిరగటం. అప్పుడు ఏం చేయాలి? నువ్వు చూసినా కానీ ఏం చేయాలంటే కొన్ని మనం ఏం చేయాలి, కొన్ని కాని విషయాల్లో మనం ఏం చేయకూడదు, కాలు పెట్టరాదు. అలాంటి పరిస్థితుల్లో ఇదంతా ఎందుకులే, నా భర్తకి ఏమైనా చెబుదాం లేకపోతే ఇంకేమైనా అని కొంచెం ఆలోచించు. తర్వాత ఏదైనా అవకాశం ఉంటే తర్వాత చెప్పు. అప్పుడు ఇప్పుడు కూడా పోలీసులు ఏం భరోసా ఇస్తున్నారంటే, మీరు చెబితే ఇక మిమ్మల్ని ఇంకోసారి పిలవం అని భరోసా ఇస్తున్నారు. అలా అయితే చెప్తారు కదా అని. అయినప్పటికీ కూడా మనం ఏం చేయలేమంటే, సరే ఇంకొకటి మీకు ఇంకా అర్థమైంది నేను చెప్తాను. ఇప్పుడు సరే మీకే పిల్లలు ఉన్నారు, నాగమనక్క వచ్చాడు, మీ పిల్లోడు వచ్చాడు, 2వ తరగతి చదువుతా ఉన్నాడు. మమ్మీ ఒక 5,000 చాక్లెట్లు కొనుక్కోవాలంటాడు. నువ్వేమంటావు? అరే మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయరా, తీసుకుంటావా? డబ్బులు లేవంటావు. ఏమంటావు? మరి ఇది అబద్ధం కదా? మన దగ్గర డబ్బులు లేవంటావు. లేకపోతే మొన్న ఒక పిల్లోడిని మన పేపర్లో చూస్తే ఏం కొనమన్నాడంట, ఏదో ఆడి కారు కొనమన్నాడంట. ఆడి కారు కొనకపోతే ఏం చేస్తా వచ్చాడు? మీరు అసలు పేపర్లే చూడటం లేదు. నేను పేపర్ చూడొద్దని చెప్పేసి మానేసరైంది. న్యూస్ అన్నా చూడండి. వాళ్ళ నాన్న రైతు, వాడు ఏం కావాలని కారు కొనిస్తేనే నేను మొత్తానికైతే పనికి వస్తాను లేకపోతే ఇంటికి వస్తానని చెప్తా వస్తే, ఇది స్విఫ్ట్ ఏదో కొనడానికి పోతే, స్విఫ్ట్ వద్దు నాకేం కావాలి, ఆడి కారే కావాలన్నాడు. మరి 90 లక్షలు 80 లక్షలు పెట్టి ఏం కొంటాడు? నేను కొనివ్వలేనని చెప్పేసి పోతే విషం తాగి చనిపోయాడు. మన పిల్లలు కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే, కాని విషయాలు అడిగినప్పుడు మనం లేవనే చెప్తాం. అయినంత మాత్రం అవి నష్టాన్ని కలిగించేవి కావు. కానీ స్వతహాగా చెప్పే ఆత్మీయ సంబంధమైనవి కానీ, మందిరానికి ఎందుకు రాలేదంటే చెప్పేస్తాం. ఇక ఎందుకు ప్రార్థనకు రాలేదు చెప్పేస్తాం. ఎందుకు సువార్త కొంటం లేదు చెప్పేస్తాం. ఎందుకు ఇవ్వలేదు, సాయం చేయలేదు, ఏదో ఒకటి వచ్చేస్తాయిగా. ఏదో ఒకటి మనం ఏం చేస్తూ ఉంటాం ఇక్కడ, అబద్ధాలు కదా. అబద్ధాలు ఆడవారు యెహోవాకు హేయులని బైబిల్లో రాయబడతా వచ్చింది. అర్థమైందా? చాలా జాగ్రత్త సుమా. మనస్సాక్షి మనల్ని గద్దించినప్పుడు ఏం చేయాలంటే, మనం ఎప్పటికప్పుడు దీని నుంచి బయటకు రావాలని. ఒకసారి నేను అబద్ధం ఆడాను, అది మేలు కనుకోవద్దు, నన్ను నేను కాపాడుకోవడానికి ఆడినటువంటి అబద్ధం. ఒకసారి ఆ ప్రీచర్స్ మీటింగ్ అయిపోయింది సోమవారం యెరూషలేంలో. అయిపోయిన తర్వాత నేను వస్తూ ఉన్నాను, పోలీసులు ఆపుతూ ఉన్నారు. అప్పుడు బాగా హెల్మెట్ కొరకు తీవ్రత ఉంది. ఇప్పుడైతే హెల్మెట్ ఎవరు అడగటం లేదు. వాళ్ళు కూడా జుట్టు ఊడిపోయింది, వాళ్ళు అడగటం మానేశారు. ఎందుకంటే అది పెట్టుకొని తిరగటం వల్ల ఏమైపోతుంది, ఆ లోపలంతా ఉడిగిపోయి జుట్టంతా ఊడిపోతుందని చెప్పేసి ఆ పోలీసులు కూడా ఏం చేస్తూ వచ్చారంటే ఇప్పుడు అడగట్లే. మొత్తానికి ఫైన్లు కూడా లేవు. ఆ దినాల్లో చాలా దారుణంగా ఉంది పరిస్థితులు. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, కొత్త జీవో వస్తుంది. ఇప్పుడైతే లేదు. సరే నేను వచ్చేటప్పుడు ఏం చేస్తూ వచ్చారంటే, వాళ్ళు ఆపుతూ ఉంటే నేను చిన్నగా వెనక్కి తప్పించుకొని పోయేటప్పుడు వెనక్కి కూడా ఒక పోలీస్ ఆయన ఉన్నాడు. ఇక నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు కానీ అక్కడ అన్నాడు. అక్కడ బాగా అనగానే నేనేం చెప్తా వచ్చానంటే, ఇక నేను ఏదో చెప్పడానికి మొదలుపెట్టి, నేను ఇప్పుడే మళ్ళీ ఎందుకు పోతున్నా వెనక్కంటే నేను చెప్తా వచ్చాను, బైబిల్ మర్చిపోయాను, లేకపోతే మా సేవకులు రమ్మన్నారు, నాకు కొంచెం పని ఉందని అబద్ధాలు చెప్తా వస్తే నువ్వు ఎందుకే, ఆయన గమనించాడు, నువ్వు చెప్పేది అబద్ధమే, నాకు అర్థమైంది, పోలీసులు నీకు ఏదైనా ఫైన్ వేస్తారనే కదా నువ్వు వెళ్ళిపోతున్నది అన్నాడు. అట్లని కాదని మళ్ళీ ఇంకొక అబద్ధం ఆడుతూ వచ్చాను. అబద్ధం ఆడి మొత్తానికైతే ఇది అది కాదు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఏం కాదు, చిన్నగా ఊదన్నాడు. ఊదమంటానికి ఆ దగ్గర పోయిన తర్వాత ఆ పోలీస్ ఆయన కూడా ఈయన పంపి, ఈయనట్లేదు, తాగేటోళ్ళు లేదు, నేను స్మూత్గా షేవింగ్ చేసుకొని తెల్లబట్టలు వేసుకొని పరిచారకుల మీటింగ్ పోతే ఇక వాళ్ళని అనుమానించడానికి ఏముంటుందని చెప్పి నన్ను పంపించారు. పంపించిన తర్వాత కాస్త ముందుకు పోయిన తర్వాత అప్పుడే డీమార్ట్ కొత్తగా పెడతా వచ్చారు. అక్కడ పోయిన తర్వాత నాకు బాధ కలిగింది, మనస్సాక్షి గద్దించింది. మళ్ళీ వారం పోయి నువ్వేం చేయాలి, పరిచర్య చేయాలి, దేవుని వాక్యం చేయాలి. పరిచర్య చేసినప్పుడు ఏం చెప్తావు కదా, మళ్ళీ ఏం చెప్తావు, అబద్ధాలు ఆడేవాడు నా ఇంట నివసింపరాదు, మోసం చేయవాడు 101వ కీర్తన. నా దురదృష్టం ఏంటో ఆ వారం వర్తమానం కూడా దాని మీదనే ఉంది. ఆదివారం మీద వాటి గురించి నేను చెప్తా వచ్చాను. 7వ వచనం చదవమ్మా.
మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట. ఇంకా మళ్ళీ ప్రకటన 21:8 గుర్తుకొచ్చింది. అబద్ధికులందరూ దేనికి పాలవుతారు? పాపమో అనుకొని మనస్సాక్షి గద్దించినప్పుడు వెంటనే నన్ను లోబరుచుకున్నాను, ఒప్పుకున్నాను, బండి స్టాండ్ వేశాను, ఒక్క నిమిషం ఆలోచన చేస్తూ వచ్చాను. ప్రభా క్షమించు, నన్ను ఈ బలహీనత నుంచి, ఈ భయంకరమైనటువంటి దురలవాటు నుంచి నన్ను విడిపించని చెప్పేసి ఇక ఆ తర్వాత నాకు ఎదురైనటువంటి పరిస్థితులన్నింటిలో కూడా ఏం చేస్తూ వచ్చానంటే మ్యాక్సిమం నిజమే చెప్తా వచ్చాను. ఏదైనా కానీ అని. కానీ ఇక్కడ పోలీసులు వచ్చినప్పుడు కూడా అదే చెప్తా వచ్చాను. ఏదైనా కానీ నిజమే చెప్తా వచ్చాము. కాబట్టి ఆత్మీయ జీవితంలో నేను అలవర్చుకోవాల్సింది ఏంటంటే, రెండవ మాట చదువుకుందాం. మన దేవుడు ఎలాంటి వాడంటే, 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. మనం ఈ లయింగ్ వర్డ్స్ నుంచి బయటపడాలి. 15:29 చదవమ్మా. ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు. మనకులాగా పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు అబద్ధమాడి. మన దేవుడు యథార్థవంతుడు, సత్యవంతుడు. అర్థమైంది? ఎక్కడైనా సరే నిజం చెప్పండి. యథార్థంగా ఉంటే ఏమవుతుంది? అది మేలవుద్ది మీకు. ఉన్నదన్నట్టుగా చెప్పండి, సత్యం చెప్పండి. కొంచెం ఆలస్యం కావచ్చు, ఒకవేళ మనం పనులు కాకపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తానని వాగ్దానం చేస్తూ వచ్చాడు. అనేక పర్యాయాలు ఇది నేను ఎదుర్కొన్నాను. దేవుడిచ్చిన మేలు ఏదైతే ఉందో నన్ను గణపరచువాన్ని నేను అదే చెప్తా వచ్చాను. ఎవరికైనా సరే ఏదైనా సరే చెప్పేటప్పుడు ఉన్నదన్నట్టుగా చెప్పండి. డాక్టర్ దగ్గర పోతే ఎంత ఉన్నదన్నట్టుగా చెప్తారండి, ఇంకా ఎక్కువ చేసి చెప్తారు కదా. మా అమ్మ అయితే చెప్పుద్ది, ఒక 10 రకాలు చెప్పుద్ది. వాడికి ఏం చేయాలో అర్థం కాక డాక్టర్కి వాడో 10 రకాలు రాస్తాడు. ఏదో ఒకటి తగులుద్ది ఆమెకని చెప్పేసి, ఏదో ఒక మందు కనెక్ట్ అయిపోద్దులే, మొత్తానికైతే ఆ బాధ తీరిపోద్దని చెప్పేసి ఫస్ట్ ఏమంటుంది? గొంతు నొప్పిరా అంటది. నేను పోయి గొంతు నొప్పిగా తీసుకుపోయింది, మొదలు పెట్టుద్ది. ఇక్కడ వస్తుందంటది, గొంతు నొప్పి అంటది. ఇది వస్తుందంటది, ఇక్కడ కూడా వస్తుందంటది. అప్పుడప్పుడు పొట్టలో గ్యాస్ అంటది. నేనేమో నా కోపం వస్తూ ఉంటుంది. మొత్తానికైతే రాస్తూనే ఉంటాడు ఇక డాక్టర్. ఇంకేం చేస్తుంటాడు? వాడి డబ్బులు వస్తూనే ఉంటాయి. నేను అందుకని నిర్దిష్టంగా నీకేముందో చెప్పమ్మా, అదే చెబుదాం. ఇప్పటికే 10 రకాల మందులు వేసుకుంటాను, ఇంకో 10 వేసుకుంటే కిడ్నీలు పాడవుతాయి, అన్నీ పాడవుతాయని చెప్తా ఉన్నాను కదా. మనం కూడా అంతే. డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఎంత శ్రద్ధగా చెప్తావే నిజం కదా. ఎప్పుడు లేస్తుందే చెప్తావు కదా, ఏం తింటున్నదే చెప్తావు, ఎక్కడ నొప్పి ఉన్నదే చెప్తావు, ఎక్కడ బాధ ఉన్నదే చెప్తావు. ఆ డాక్టర్ కంటే మన డాక్టర్ అంతా దిక్కుమాలిన వాడా చెప్పండి? అబద్ధమాడనేరని దేవుడు అండి ఆయన. ఈయన దగ్గర అబద్ధం నిజం చెప్పుకోవచ్చు కదా, ఈయన దగ్గర యథార్థంగా ఉండొచ్చు కదా, ఈయన దగ్గర సత్యం చెప్పొచ్చు కదా. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. అలాంటి దేవుడు మన దేవుడు. 4వదిగా సామెతలు 29:5. సామెతలు 5 సంగతులే నేను చెప్తాను, 4వది 7 చెబుదాం అనుకున్నాను కానీ. సామెతలు 29:5. తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. ఇదేంటి? 4వది ఏంటంటే, ఫస్ట్ ఏం వర్డ్స్ అంట? ఫస్ట్ ఏమో ఎక్సెసివ్ వర్డ్స్. రెండోది ఏంటి? రెండోది ఏం చెప్తా వచ్చాం? హేస్టీ వర్డ్స్. మూడోది లయింగ్ వర్డ్స్. 4వది 4తో చేసేది ఇప్పుడేంటివి? ఫ్లాటరింగ్ వర్డ్స్ అనమాట కదా. మనుషుల్ని సంతోషపెట్టాలని, వాళ్ళు కాకపోయినా సరే వాళ్ళని ఏం చేస్తూ ఉంటాం? పొగుడుతూ ఉంటాం కదా. వాళ్ళని పొగుడుతూ ఉంటాం, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటాం. అర్థమైందా? ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఈ ఫ్లాటరింగ్ వర్డ్స్ అవసరం మనకు లేదు. ఈ 4 4వ లక్షణం ఏంటంటే, అది ఫ్లాటర్ చేస్తూ ఉంటుంది. అదేం చేస్తూ ఉంటుంది? ఇతరులని కాకపోయినా సరే కదా. కొంతమంది అంటూ ఉంటారు, అన్న మీరు గొప్ప సేవకులు అని అంటుంటారు. నేను అనుకుంటే పక్క తీరు అనుకుంటున్నాను, తొందరగా ఈయన పోతే వేలు ఇక్కడ నుంచి అని. ఎందుకు? నేను గొప్ప సేవకుని కాదు, నేను మంచి సేవకునే కాదు. ఇంకా ఏం చెప్తున్నాడు చెప్పండి?
కదా. మామూలుగా ఏమంటారు చెప్పండి, ఫ్లాట్ చేస్తున్నారా అంటారు కదా, అమ్మాయిల విషయం ఏమంటారు చెప్పండి. నేను కూడా ఇట్లే చేస్తూ వచ్చాను. ఎంఈడి చదివేటప్పుడు, బీఈడి చదివేటప్పుడు కదా. అప్పటి వరకు ఒక అమ్మాయి రావాలి, ఒక అమ్మాయి చేరాలి, కానీ అమ్మాయి దురదృష్టవశాత్తు కాలేజీకి ఇంకా రాలేదు. కానీ తన గురించి చెప్తా ఉన్నారు. ఆ జిల్లా నుండి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, ఆదిలాబాద్ నుండి, నిజామాబాద్ నుండి వచ్చిన వాళ్ళు, తనతో పాటు చదువుకున్న వాళ్ళు చెప్తున్నారు, అమ్మాయి చాలా బాగుంటుంది, చాలా అందగతే, చాలా బాగుంటుంది, మన కాలేజీలో చేరింది అని చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే ఆమెను చూడాలని కోరిక కలుగుతూ వచ్చింది. ఆఖరికి ఒకనాడు వచ్చింది, కొద్ది రోజుల తర్వాత ఆమె వచ్చింది. కాలేజీకి వచ్చిన తర్వాత చూస్తే నిజంగానే ఆమె బాగుంది కదా. మరి అందరికంటే మనం ఎందుకు ఆలస్యం చేయటం అని చెప్పేసి ముందు మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. ఏం చేస్తుంటే వన్ ఫైన్ డే ఏం చేస్తా వచ్చారంటే, తాను కాలేజీ అయిపోయిన తర్వాత బస్ స్టేషన్కి, కాలేజీ ముందే ఉంటుంది, ఎదురుకు పోతాం మేము, సిటీ బస్సులు వస్తాయి. అక్కడ పోయిన తర్వాత ఏమో సమీపంగా పోయి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, దీస్ ఆర్ కాల్డ్ ఫ్లాటరింగ్ వర్డ్స్. ఏమంటుంది వీటిని? మీరు ఎప్పుడు ఇట్లా చేయలేదేమో. నేను చేయాల్సినవన్నీ చేశా లోకంలో, గుర్తుపెట్టుకోండి. చేయాల్సిన దరిద్ర పనులన్నీ చేశా. అందుకని ఈ దరిద్రుని పట్టుకున్నాడు దేవుడు. చేయాల్సినవన్నీ గత్తర పనులు అంటారు కూడా, చెత్త పనులన్నీ చేసిన. అందుకనే ఆ అమ్మాయితో మాటలు కలుపుతూ వచ్చాను. ఆ మాటలు కలుపుతూ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, మీరు అక్కడెక్కడ మొత్తానికైతే మాటలు కలిపి మొత్తానికైతే ఏం చేస్తూ వచ్చాను, ఆ ఫ్లాటరింగ్ వర్డ్స్తో నా వైపు నేను తిప్పుకోవటం జరిగింది. దాని కాన్సిక్వెన్సెస్ అత్యంత దారుణంగా ఉన్నవి. అవి నేను చెబితే మీరు భరించలేనివి. వాటి పరిణామాలు కూడా నేనేం చేస్తూ వచ్చానంటే నేనే అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి ఇలాంటివి ఎక్కడా కూడా చేయొద్దండి. ఉన్నట్టుగా చెప్పండి వాళ్ళతో. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తున్నారు అబద్ధ బోధకులు చేసేది ఏంటి చెప్పండి? మీ ఆత్మీయ స్థితి బాగాలేకపోయినా ఏం చేస్తారు చెప్పండి? మీకేంటక్క బ్రహ్మాండంగా ఉన్నారు, మిమ్మల్ని మించిన వాళ్ళు లేరంటారు. దీస్ ఆర్ కాల్డ్ ఫ్లాటరింగ్ వర్డ్స్. ఇచ్చకములాడుతారు. దానియేలు అంటారు, ఇచ్చకములాడి వాళ్ళని ఏం చేస్తారంటే హత్తుకుంటారంటాడు దానియేలు గ్రంథము. ఇచ్చకములాడు పెదవులు అంటాడు. 11వ అధ్యాయము 32వ వచనం, 34వ వచనం చదవండి. వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయం దొరుకును. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు కానీ. అర్థమైందా? మిమ్మల్ని కూడా చెప్తారు, మీ మందిరం చాలా, అంత సమయం ఏంటి, మన దగ్గర చాలా తక్కువ సమయం ఉంటుంది అని చెప్తారు. ఇదంతా కష్టం, మీ దగ్గర ఉన్నట్టంటే కష్టం. అందరూ మోకరించి ఆరాధన చేస్తారా? అసలు ఇలాంటిది ఏం లేదు, మా దగ్గర ఒకటే పాట, నిలబడి ఏం చేయొచ్చు, మనం ఒక్కసారి ఆరాధన చేయొచ్చు అంటారు. ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ కాల్డ్ ఫ్లాటరింగ్ వర్డ్స్. కొంతమందికి ఏం చేస్తాను, ఇవే నచ్చుతాయి. ఏమి నచ్చుతాయి? వారు ఏ చెవులు కలవారంటాడు? దురద చెవులు కలవారికి ఈ ఫ్లాటరింగ్ వర్డ్సే నచ్చుతాయి. ఇదిగో నువ్వు అబద్ధాల్లో ఉన్నావు, నీ జీవితాన్ని మార్చుకో. ఇదిగో కోపం నీకు తగదు, నీ జీవితాన్ని మార్చుకో. ఇక ఏంటంటే టీవీలు, సినిమాలు, అపవిత్రత, యేసు ప్రభు పరిశుద్ధుడు కదా, ఇవి నీకు నచ్చవు. ఎంతకాలం మోసం చేస్తావు దేవుణ్ణి? ఎంతకాలం ఆలస్యంగా వస్తావు మందిరానికి? ఎంతకాలం వాక్యం చదువుకోకుండా ఉంటావు? ఇవేంటివి? ట్రూ వర్డ్స్. ఇవేంటివి? నాట్ ఫ్లాటరింగ్ వర్డ్స్. ఇవి మనకేం కావు. ఏమంటే చెప్పండి, నా కొరకే ఇవాళ వర్తమానం. ఎవరి కొరకు? నువ్వు దరిద్రంగా ఉంటే నీతోనే మాట్లాడతాడు దేవుడు. అర్థమైందా? నేను దరిద్రంగా ఉంటే నాతో మాట్లాడతాడు దేవుడు. ఒకసారి అయినది అనుకున్నాడట. ఒకసారి భక్సింగ్ గారు వాక్యం చెప్తా ఉంటే వాళ్ళ ఆవిడ బ్రతిమలాడి తీసుకుపోయిందంట. తీసుకుపోతే నేను రాను, నువ్వు ముందు పో, నేను తర్వాత వస్తలే అన్నాడంట. అని చెప్పేసి పోలీస్ ఆయన ఎక్కడ కూర్చున్నాడంటే చక్కగా వచ్చి వెనక కూర్చున్నాడంట. భక్సింగ్ గారు చూపిస్తూ, నీ జీవితంలో ఎందుకు కోపం అన్నాడంట. ఆయన ఎటు చూస్తున్నాడు, నన్నే చూస్తున్నా కదా అని చెప్పేసి, నాకు కోపం అనే సంగతి ఈయనకంటే తెలుసు అనుకున్నాడట. నా భార్య చెప్పుంటుంది అని చెప్పేసి అక్కడి నుంచి లేచి ఇటు వచ్చి కూర్చున్నాడంట. ఎంతకాలం తాగుతావు అన్నాడంట. నేను తాగేసింది ఈయనకేం తెలుసు అనుకున్నాడంట. నా భార్య చెప్పుంటుంది. ఎవరు చెప్పాల్సిన పని లేదయ్యా. మనుషుని ఆంతర్యాన్ని ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఎవరు నీ గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమంటాడు పేతురు మొదటి అధ్యాయంలో? అందరి హృదయంలో ఎరిగినటువంటి దేవ. ఆ చీట్లు వేసేటప్పుడు మత్తయి కొరకు, అందరి హృదయంలో ఎరిగినటువంటి దేవ. యోహాను భక్తుడు 2వ అధ్యాయం 24-25 వచనాలు ఏమంటాడు చెప్పండి? ఏ మనుషుడు నీ గురించి సాక్ష్యమియా అక్కర్లేదు, ఆయన ప్రతి ఒక్క మనిషిని యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు. అప్పుడు అనుకున్నాడంట, ఇంకో చోట కూర్చుంటే నువ్వు రక్షణ పొందకండి ఎంతకాలం అన్నాడంట. కథమేగా. ఇంటికి పోయిన తర్వాత భార్యతో అప్పుడు ఆమె చెప్పిందంట, మీరు దండం పెడుతుండే, నేను ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎప్పుడైనా తన భర్త గురించి ఏ భార్య చెడుగా ఎవరికి ఎవరు చెప్తారా? చెప్పండి. ఎంత చెడ్డ వ్యక్తి అయినా ఏం చెప్పండి. నా భర్త బంగారమే అంట.
నా భర్త మంచోడే అని చెప్తారు. మంచిగా ఉన్నోళ్ళు, కలిసి ఉన్నోళ్ళు కదా. సరే, నా తలంపు ఏంటంటే ఈ ఇచ్చికప్పు మాటలు. ఒక ఆయన ఉన్నాడు, రండి ఒక సందర్భం చూపిస్తాను. అప్పటి వరకు మంచిగా ఉంది. ఎవరి జీవితం? యెహోషాపాతు జీవితం కదా, చాలా మంచిగా ఉంది. యథార్థవంతుడు, యూదులకు రాజు అయిన, దేవుణ్ణి, జీవంగల దేవుణ్ణి సేవించేవాడైన. అయితే 3 అంచెలుగా దిగజారిపోతాడు. ఒకటేంటి? ఆహాబుతో వియ్యమొందటం. రండి 18వ అధ్యాయం, 2 దినవృత్తాంతాలు 18వ అధ్యాయం. అక్కడ ఒక మంచి ఉదంతం ఉంటుంది. ఫ్లాటరింగ్ వర్డ్స్, ట్రూ వర్డ్స్కి ఉన్నటువంటి తేడా. 18వ వచనం నుంచి 5 వచనాలు మీరు గమనిస్తే, మీరు ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, తనకు ఐశ్వర్యము ఘనత అధికంగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఏం చేస్తా వచ్చాడు చెప్పండి? ఆహాబుతో వియ్యమొందాడు. ఎప్పుడైనా సరే మనం వర్ధిల్లిన తర్వాత పడిపోయేటటువంటి అవకాశం ఉందనడానికి ఎవరు ఉదాహరణ అంటే యెహోషాపాతు. తర్వాత ఇంకా దిగజారిపోయే వాళ్ళతో ఏం చేస్తాడు చెప్పండి? విగ్రహాలకు బలిచ్చిన వాటి భోజనం ఏం చేస్తాడు? వాళ్ళతో కలిసి భోజనం చేస్తాడు. 3వది ఏం చేస్తాడు చెప్పండి? ఎట్లా భోజనం అయిపోయిన తర్వాత ఇంకా దిగజారిపోయింది కదా, భోజనం తిన్న తర్వాత ఎవరైనా రానని చెప్తారా? ఎక్కడికైనా అడిగితే రాని చెప్తారా? తర్వాత ఏమన్నాడు? మనం రామోద్గిలాత్ మీదకి యుద్ధానికి పోదాం, వస్తావా అన్నాడు. ఇంకేమైంది? వియ్యమొందాడు, భోజనం చేశాడు కదా. ఇప్పుడు 3వది ఏం చేయండి? ఎంత ఆత్మీయ పతనం మొదలవుతూ ఉంది కదా. ఇప్పుడు యుద్ధానికి పోతా ఉన్నాడు, కాదంటాడా? నోరు తెరిచి అడిగితే ఇంకెక్కడ కాదంటాడో, వెళ్దామంటాడు. అప్పుడు ఏమంటాడంటే ఒక మాట అంటాడు. ఈయనకు ఒక భయం ఉంది. ఎవరైనా ఇక్కడ జీవంగల దేవుని సేవకుడు కానీ ప్రవక్త కానీ ఉన్నారంటే, ఉన్నాడు ఒకడు. ఎవడో? మీకాయ. ఎవరున్నారు? మీకాయ. వీళ్ళ దగ్గర ఒకడు ఉన్నాడు. ఎవడో? సిద్కియా. వీళ్ళ దగ్గర ఎవడున్నాడు? అంతేనా? వీడి దగ్గర ఉన్నాడు ఎవడు? వాడి పేరేంటి? పైన ఉంటుంది కదమ్మా, సిద్కియానే కదా. వీడి దగ్గర ఉన్నాడు కేయినా కుమారుడైన సిద్కియా, వీడు ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏమన్నాడంటే మంచి ప్రవక్త ఉన్నాడు. ఎవరు? మికాయా ఉన్నాడంటే అప్పుడు యెహోషాపాతు ఏమంటున్నాడు? ఆహాబు ఏమంటున్నాడు? వాము వాడొద్దు, వాడు ఉన్నదన్నట్టు చెప్తాడు. అయితే వీళ్ళు కలుసుకుంటారు. ఎవరు? మిగతా అబద్ధ ప్రవక్తలందరూ కలుసుకొని ఏం చేస్తారంటే ఓ తీర్మానం, నువ్వు వచ్చావు కరెక్టే, నువ్వు వచ్చి ఏం చేయాలంటే నువ్వు రాజుకు అనుకూలమైన వచనాలనే పలుకు, మంచి ఓట్స్ పలుకంటే దేవుడు ఆయన ఏమంటాడు? ఇప్పుడు చదవండి 13వ వచనం. మీకాయ ఏమంటాడు చెప్పండి? మీకాయ, యెహోవా జీవంతోడు, నా దేవుడు సెలవిచ్చినది ఏదో దాన్నే ప్రవచించునని చెప్పాను. అతడు రాజు వద్దకు రాగా రాజు అతను చూచి, మీకాయ, యుద్ధమునకు రామోద్గిలాదునకు మేము పోదుమా మానుదుమా అని అడగగా అతడు, పోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగించబడుదురను. అప్పుడు రాజు, యెహోవా నామం బట్టి అబద్ధం కాక సత్యమే పలుకమని నేను ఎన్ని మార్లు ఈ చేత? అతడు కాపరి లేని గొర్రెల వల్ల ఇశ్రాయేలు వారందరూ పర్వతాల మీద చెదిరిపోవడం చూసి తిని వీరికి యజమా. ఇప్పుడు నిజం చెప్తా ఆయన వింటంలే, వినడు కాబట్టి ఏం చెప్తున్నాడు? నువ్వు చస్తావని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు కాపరి లేని గొర్రెలు అంటే ఏమవుతాడని వీడు? ఆహాబు చస్తాడని చెప్తా ఉన్నాడు, ఉన్నదన్నట్టు చెప్తా ఉన్నాడు ఈయన. అయితే ఇప్పుడు తర్వాత ఏం చేస్తారంటే కొడతారు. ఏం చేస్తారు? ఉన్నదన్నట్టుగా చెబితే ఈనాడు కూడా విశ్వాసులు ఏం చేస్తున్నారు చెప్పండి? కొట్టట్లేదు, కానీ ఏం చేస్తారంటే రకరకాలుగా వారి ప్రవర్తన ద్వారా బాధ పెట్టేటటువంటి దుస్థితులు ఉన్నాయి. ఇంటికి పోయిన తర్వాత మీరు అధ్యాయం చదువుకోండి, మీకు ఇంకా తేలిక అర్థమవుతుంది. నా తలంపు ఏంటంటే, ఫ్లాటరింగ్ వర్డ్స్ ఎవరు చెప్తున్నాడంటే సిద్కియా, ట్రూ వర్డ్స్ ఎవరు చెప్తున్నారు? మికాయా. కాబట్టి ఎవరిని హత్తుకొని జీవించాలి? ఎక్కడైతే సత్యమో, ఎక్కడైతే ఇచ్చికపు మాటలు లేవో, ఎక్కడైతే ఫ్లాటరింగ్ వర్డ్స్ లేవో, ఎక్కడైతే అర్థమైందా మిమ్మల్ని హెచ్చించి, అర్థమైందా మిమ్మల్ని సంతోషపెట్టి బోధ చేసి మిమ్మల్ని దోచుకొని వారు లగ్జరీగా అనిపించాలని చూస్తూ ఉన్నారో, అలాంటి స్థలాల నుంచి యూ కెన్ ఫ్లీ. నువ్వు ఎగిరిపోవచ్చు, నువ్వు పారిపోవచ్చు. రండి, ఇది 4వది. రండి, చివరిది సామెతలు 18:20. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడవారు దాని ఫలము తిందురు. అంటే ఈ నాలుక ఏం చేస్తుందంటే చంపడానికి, బ్రతికించడానికి కూడా దీనికి శక్తి ఉన్నది. ఎలా చంపొచ్చు చెప్పండి? ఒక హాస్పిటల్లో ఒక రోగునుడు ఎలా చంపొచ్చు చెప్తున్నాను. ఒక రోగును డాక్టర్ గారు చెప్పారు, అసలు ఇంత భయంకరమైన రోగం వచ్చింది, ఏమో కష్టమండి, నువ్వు ఎంతకాలం బతుకుతావో,
కష్టమే, అయినా సరే ఒక సంతకం చేయండి, నా ప్రయత్నం నేను చేస్తాను అంటాడు. ఈలోపు ఎవరు పోతారు, ఎవరు కలవటానికి పోయారు, బంధువులు, స్నేహితులు, లేకపోతే విశ్వాసులు పోయారు. పోయి డాక్టర్ ఏం చెప్పాడని అడిగినప్పుడు డాక్టర్ ఇట్లా చెప్పాడంటే, నిజమే, ఈ హాస్పిటల్కి వచ్చినోడు ఒక్కడు కూడా బతకలేదు, ఇంతకుముందు వచ్చిన వాళ్ళందరూ ఎట్లే అయిపోయారంటే వాడు ఇచ్చిన టైం లోపల చచ్చే అవకాశం ఉంటుంది కదా. వర్డ్స్ విత్ అన్బిలీఫ్, అర్థమైందా? వర్డ్స్ విత్ అన్బిలీఫ్, అవిశ్వాసంతో కూడినటువంటి మాటలు ఏం చేస్తాయి చెప్పండి? మరణాన్ని పట్టుకొస్తాయి, నిరుత్సాహాన్ని పట్టుకొస్తాయి, అధైర్యాన్ని పట్టుకొస్తాయి కదా. అట్లా మాట్లాడదండి. యోహాను సువార్త 14:1 ఉంటాడు చెప్పండి, ఇదిగో దేవునియందు మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవునియందు నమ్మకం, నా యందు నమ్మకం ఉంచావు కదా, దేవునియందు కూడా ఏం చేయి, విశ్వాసం ఉంచుము. ఈ మాటలు నీవు నేను చెప్పాలి. ఒకవేళ హాస్పిటల్కి నీవు నేను వెళ్తే నీ బిలీఫ్ నా బిలీఫ్ మంచిదైతే, విశ్వాసంతో కూడినటువంటి ఏది జీవాన్ని తీసుకొచ్చే బిలీఫ్ అయితే నువ్వు నేనేం చేయాలి? ఏం కాదక్క, ఏం కాదు. మన దేవుడు ఎలాంటి వాడు? సర్వశక్తిమంతుడు. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. నిర్గమకాండం 15:26 అంటాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. యోబు 5:18 అంటాడు, గాయములు చేవాను నేనే, కట్టువాను నేనే, నా చేతులే నిన్ను స్వస్థపరచునన్నాడు. ధైర్యం చెప్పగలుగుతావా? వర్డ్స్ విత్ బిలీఫ్, వీటిని ఏమంటారు? వర్డ్స్ విత్. ఒకవేళ ఆఫీస్లో కష్టాలు, బాధలు ఉన్నాయనుకోండి కదా, బాధలు ఉన్నాయనుకోండి, ఇంటికి వచ్చి భార్య కానీ భర్త కానీ లేకపోతే ఎవరైనా స్నేహితులు కానీ చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు? ఇది కాదులు కానీ ఆ ఉద్యోగం మానేయటం మేలు, ఆ ఉద్యోగం మానేయటం మేలు. నువ్వు కూడా ఏం చేయాలి? యూ షుడ్ ఫైట్. నువ్వు వాళ్ళతో ఏం చేయాలి కదా? ఏంటి? వర్డ్స్ విత్ అన్బిలీఫ్. నిజంగా విశ్వాసం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? దేవుడు ఎవరినైనా మార్చగలడు కదా. సామెతలు 21:1 ఉన్నది, ఆయన రాజుల యొక్క మనస్సు ఆయన దృష్టిలో ఎలా ఉన్నదంటే నీటి కాలువల యోరవలే. ఏమంటారు మాట చదవండి, సామెతలు 21:1. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలే నున్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని ఆయన నీకు అనుకూలపరుస్తాడు. దీస్ ఆర్ కాల్స్ వర్డ్స్ విత్ బిలీఫ్. ఫైట్ చేయి, నువ్వు రాజీనామా చేయి, నువ్వు ఆ ఉద్యోగం మానే, ఇట్లాంటివన్నీ కూడా ఏంటి? వర్డ్స్ విత్ అన్బిలీఫ్. మరణాన్ని తీసుకొచ్చేవి. ఒకవేళ బాధల్లో ఉన్నారా, నిరుత్సాహంలో ఉన్నారా కదా, దేవుని మీద ఒక్కొక్కసారి ఏం కలుగుద్ది అంటే ఫ్రస్ట్రేషన్ కలుగుద్ది. మనకేం కలుగుద్ది? ఈ దేవుడు ఏంది ఇంత ప్రార్థన చేసినా, ఇంత చేసినా మేలు కలగటం లేదే అనేటటువంటి నిరుత్సాహం కలుగుద్ది. ఇక పోయి ఒక విశ్వాసం లేనటువంటి ఒక వ్యక్తి పోయి మాట్లాడితే ఎలా ఉంటుందంటే, ఏం దేవుడు, నేను కూడా ఇటు ప్రార్థన చేసి ఏం చేశా, నా మేలే కలగలేదు, అందుకనే ప్రార్థనకు రావడమే బంద్ చేశా. ఇక ఇంకేం చేస్తారు వచ్చేవాళ్ళు కూడా, నాగమనక్క ఇక నేను పోయి ఏం ఉపయోగం అంటారు కదా. కాదు, అప్పుడు నువ్వు చెప్పాలి, మన దేవుడు ప్రతిదానికి, ప్రసంగి 3:1, ప్రతిదానికి ఏమున్నది? సమయం ఉన్నది. వాటి కాలం అక్కడే నీ ముందున్నది. ఒక మాట చదువు, దానికి ఉంటుంది గోడ. లోకాసువార్తలో ఒక మాట ఉంది, చదవమ్మా రేచల్. ఏముంది? నా మాటలు వాటి కాలమందు. అక్కడ చదువు ఏముందో, యోబు 34:10. ఆ పిల్లలు చదువు. దేవుడు అన్యాయం చేయట అసంభవము కదా. ఈ మాట నువ్వు చెప్పగలవు. దేవుడు అట్లా చేయడు. తన సొంత సమయంలో ఖచ్చితంగా నీకేం చేస్తాడు? మేలు చేస్తాడు. ఆయనకు వచ్చిన వారిని ఏం చేయలేదు, ఆయన త్రోసివేయలేదు. ఇంకొంతమంది ఇంకొక మాట ఉండే, ఎట్లా అంటే ఇక మామూలు ఫ్రస్ట్రేషన్ కాదు, ఇక వాళ్ళు యేసు ప్రభు చేయలేడనేటటువంటి పరిస్థితికి వస్తారు. వర్డ్స్ విత్ అన్బిలీఫ్ ఎలా ఉంటుందంటే, ఎందుకు నీ భర్త కొరకు ప్రార్థన చేయటం లేదు, ఎందుకు నీ భార్య కొరకు ప్రార్థన చేయటం లేదు, ఎందుకు నీ బంధువుల కొరకు ప్రార్థన చేయటం, ఎన్నిసార్లు చెప్పాలి వాళ్ళకి? ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మార్పే లేదు కదా. వాళ్ళ కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి నేను? ఏమంటారు వీటిని చెప్పండి? వర్డ్స్ విత్ అన్బిలీఫ్. ఈ నాలుకతో ఏమొస్తుంది? జీవం రాగలుగుద్ది, మరణం కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు నువ్వేం చేయాలి? దేవుడు అనేకులను కాపాడుతూ వచ్చాడు, అనేకులను రక్షించాడు, నీ భర్తని నీ భార్యని కూడా కదా. అదే ఏసుకెళ్ళి ఏమంటాడు చెప్పండి? ఎవడు వింటం లేదు నా మాట అంటాడు కదా. ఎవడు వింటం లేదు. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం చదివితే, ప్రభు నేను పొద్దునే పోయి బోధిస్తా ఉన్నాను, వాక్యం చెబుతా ఉన్నాను, ఎవరు వింటలే నా మాటలు. విన్నా వినకపోయినా నువ్వేం చేయి? చెప్పు అన్నాడు. నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలి, నీ వంతుగా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇవన్నీ చేస్తేనే వారి మారు మనసు రక్షణ విషయమై ఎక్కడా కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం నీకు నాకు లేదు. ధైర్యం కొలిపే మాటలో చెప్పు. ఈ నాలుక ద్వారా బలపరచు, ఆదరించు. ఉదయం ఒక అధ్యాయం చదువుతూ ఉన్నాను, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇట్లా చెప్పాలి,
అపోస్తుల కార్యాలు నా డైలీ మెడిటేషన్లో ఎంత ఆదరణ ఇచ్చిందంటే ఆ మాట 18వ అధ్యాయము 9వ వచనం. రాత్రివేళ దర్శనమందు ప్రభు నీ భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా. నువ్వు మాట్లాడు, ఒకవేళ ధైర్యం కావలిస్తే. అదే నాకు కొంతమంది పెడతా ఉంటారు, మా గ్రూపులో పెడతా ఉంటారు. ఏం పెడతా ఉంటారు? స్వాత్కి వెళ్ళిన వాళ్ళని కొట్టినటువంటి దుండగులు. అవసరమా? నువ్వు పెట్టేటప్పుడు ఏం చేయి? అది నీకు ఆత్మీయంగా జీవాన్ని తీసుకొస్తుందా, విశ్వాసాన్ని పెంపొందిస్తా, లేకపోతే నీలో అందరికీ ఆ విశ్వాసం ఉంటుందా? కళ్యాణ్ చెప్పమ్మా, అందరికీ ఆ ధైర్యం ఉంటుందా? చెప్పండి. ఇక ధైర్యం లేని వాళ్ళు ఏం చేస్తారు? వచ్చేటోడు కూడా ఏం చేస్తారు? ఇక అన్న నాకు ఇవాళ మార్కెట్కి పోవాలన్నా డీమార్ట్కి పోవాలంటాడు, పని లేకపోయినా. ఏదైనా ఒక పోస్ట్ పెడుతున్నప్పుడు అది ఏం చేయాలి? అది నీకు ఏం తీసుకురావాలి? ఆత్మీయంగా నీకు మేలు కలిగేదిగా ఉండాలి. నిన్ను నిరుత్సాహపరిచేది, నేను వెనక్కి కదా. కొంతమంది మేము ఎటైనా ప్రయాణానికి పోయేటప్పుడు ఏమంటారంటే, ఒక పని పాట లేనాడు ఏం చెప్తారట? వీధిలో సింహం ఉన్నదంటాడట. సోమరు ఏమంటాడట? వీధిలో సింహం ఉన్నదని చెప్తారట. సామెతలోనే ఒక చోట ఉంటుంది ఆ మాట. అట్లే కదా. ఇట్లాంటివి వద్దండి. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఏమంటాడు చెప్పండి? చివరి మాట ఎఫెసీ 4:29. ఎఫెసీ 4:29 ఒక గ్రూప్లో పెట్టేవి కానీ వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట హోప్. నీ మాటల ద్వారా వాళ్ళకి ఏం కలగాలంటే ఒక ఆశ కలగాలి బ్రతుకు మీద, ఆదరణ కలగాలి బ్రతుకు మీద, ధైర్యం కలగాలి బ్రతుకు మీద, పురుకొల్పు కలగాలి బ్రతుకు మీద, దేవుని మీద నమ్మకం కలగాలి నీ మాటలో. వర్డ్స్ విత్ బిలీఫ్. యూ షుడ్ అవాయిడ్ వర్డ్స్ విత్ అన్బిలీఫ్. నీవు నేను వాటి నుంచి విడుదల పొందితేనే మనం మేలు పొందుతాం కదా. ఈ నాలుక ఎంత భయంకరమైందక్క! ఎట్లాంటిదంట? చిన్నదే కదా. ఏమున్నదంట? విషమది. దాన్ని మనం ఏం చేయాలంటే ఈ 5 రకాల వర్డ్స్ నుంచి మనం విడుదల పొందాలి. ఒకటేంటి ఎక్సెసివ్ వర్డ్స్. రెండోది ఏంటి? హేస్టీ వర్డ్స్. మూడోదేంటి? లయింగ్ వర్డ్స్. నాలుగోది ఏంటి? ఫ్లాటరింగ్ వర్డ్స్. ఐదోది ఏంటి? ఏమంటారు వీటిని? వర్డ్స్ విత్ బిలీఫ్. వర్డ్స్ విత్ బిలీఫ్. వర్డ్స్ విత్ లైఫ్ అనొచ్చు. జీవాన్ని మరణాన్ని తీసుకొచ్చే మాటలు దీని నుంచి వస్తాయి. ఇంకా 2 రకాలు ఉన్నాయి. వర్డ్స్ విత్ ఏమంటారు? ఏం వర్డ్స్ అవి? అవేంటంటే డిసెప్టివ్ వర్డ్స్. వాటి గురించి చెప్పడం నేను ఆపాను. తర్వాత ఇంకోటి స్లాండరింగ్ వర్డ్స్, కొండెములాడే మాటలు. ఇంకే 4 కొన్నటువంటి జబ్బు ఏంటి? స్లాండరింగ్ వర్డ్స్ ఉన్నాయి, డిసెప్టివ్ వర్డ్స్ ఉన్నాయి. వాటి గురించి ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా తెలుసు. వీటిలో ఒకవేళ ఎక్కడున్నా సరే ప్రభుతో సమాధానపడు, ప్రభుతో పశ్చాత్తాపడు. ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను, నన్ను విడిపించని ప్రభువుని వేడుకుంటే ప్రభు సహాయపడతాడు.